అండి అందరికీ. ఇలా పూరీ కూర చేసుకుందామా? ఇలా మా ఇంట్లో పూరీ అండి, దానికోసమే కూర చేస్తున్నా సింపుల్గా. మరి అయ్యి ఇయ్యని వేసి హెవీగా అస్సలు చేయను. సింపుల్గా పూరీ కూర ఎలా చేసుకోవాలో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదాం. లేట్ చేయకుండా వచ్చేయండి. శుభ్రంగా ఈ కట్ చేసుకొని ముందర కడుక్కొని కట్ చేసుకున్నాక నేను మిగతా వీడియో మొత్తం చూపించేస్తాను. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నా, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా, ఒక టమాటా, ఒక బంగాళదుంప శుభ్రంగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేద్దామండి. చాలు ఎక్కిందండి. మనం తెరమాత గింజలు వేసేసుకుందాం. కొంచెం కలర్ మారేదాకా ఫ్రై చేసుకుందాం. కలర్ మారింది కదా, కొంచెం కరివేపాకు వేసుకుందాం. మనం కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకుందాం. ఒకసారి తిప్పుకున్నాం. కొంచెం పసుపు వేసుకుందాం. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. అడుగంటుకు బండి తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటుకు మనకి బాగా ఏగాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ మెత్తబడితే చాలు. అంతలోకి 2 స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి. ఇదిగో దాంట్లో కొంచెం వాటర్ పోసి పల్లసగా చేసుకుందాం. ఓకేనండి, మనకి ముక్కలు మెత్తబడిపోయినాయి. ఇక మనం అది వేసుకుందాం. ఏది శనగపిండి కలిపి నీళ్ళు పోసుకుందాం. మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా ఈ వాటర్ వేసేసుకున్నాం. మనకి తగ్గట్టు పూరీకి కూరకి ఎన్ని అయితే నీళ్ళు పడతాయో అన్నీ వాటర్ పోసేసుకుందాం. కసి పడతాయండి, సరిపోతాయి. ఇంకా అవసరం లేదు. కొంచెం సేపు తిప్పుకుంటూ ఉందాం. చిక్కబడి చూసారా, ఇంకొక కూర చెండి తీసేద్దాము. ఎందుకంటే మనం అంతలో పూరీ చేసుకోవాలి కదండి. పూరీ మనకి రెడీ అయ్యే వరకే కూర కొంచెం చిక్కపడిపోతుంది. అందుకని ఓకేనండి, స్టవ్ ఆపేసుకుందాం. మనకి పూరీ కూర అయితే రెడీ అయింది. నెక్స్ట్ పూరీ చేసుకోవడానికి వెళ్ళిపోదాం.